మకాయి దమ్ మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టి ఇందులో 1 స్పూన్ వెన్న వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 3 to 4 minutes పడుతుంది. మూత పెట్టకుండా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ క్యాప్సికమ్ అండి, 1/2 కప్ వేస్తున్నాను నేను. 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి. దీనిలో 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. కాజు పేస్ట్ అండి, దీన్ని నేను ఉడికించుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అది 4 టీ స్పూన్లు. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇందులో 2 కప్పుల స్వీట్ కార్న్ వేస్తున్నానండి. కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదండి, కర్రీ ఇలా దగ్గర పడ్డాక ఇందులో 100 గ్రాముల పన్నీర్ని తురిమేసుకోవాలి. కలిపి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు దించుకొని ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి మెత్తగా ఇలా మ్యాష్ చేస్తూ వేసుకోవాలి కర్రీ అంతా. కొంచెం కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకోవడమే.